తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను అదానీని కలిసిన విషయం బరాబర్ ఒప్పుకుంటున్నారని, ఆ విషయాన్ని తానేమీ దాచిపెట్టలేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. కొంతమంది హరాజ్ పాట వాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. చంద్రశేఖరరావు ఆయన వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్. ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు. అతనికి ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు. మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకల ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇది పిచ్చిలేసినట్టుంది, ఏదో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫోటో చూపెట్టండి. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టిన. నేను దాచుకున్నాను. నీళ్ళక 4 గంటలు రహస్య సమావేశాలు చేసిన, లేకపోతే చీకట్లో పోయి కోహినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసిన. తిరుగుతున్నావు, ఇక తెల్లారు లేస్తే సైకో, నేను సైకో అనట. మరి నువ్వేంది సాడిస్టువా? రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్. దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలియకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పైసలు బొక్క, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏం లేదు రాష్ట్రానికి. 28 సార్లు పోయినావు. నీ సొంత ఖర్చులతో పోతే పో, రోడొద్దన్నాడు. ఓం బిర్లా పెళ్లికో, లేకపోతే లేకపోతే ఇంకో పేరెంటానికో ఇంకొకడికో మేమెందుకు వద్దంటాం. కానీ రాష్ట్ర ప్రజల సంపద నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం, దిగే విమానం, స్పెషల్ ఫ్లైట్లు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు. నీకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ. ఏం చేసుకుంటావో చేసుకో. నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ